సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 గురించి నెట్టింట ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్ఫుల్ క్యామియో చేయబోతున్నారట. కేవలం అతిథి పాత్రలా వచ్చి వెళ్లిపోయేలా కాకుండా కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రోల్ అని సమాచారం. సినిమా కథను ఒక కీలకమైన మలుపు తిప్పే సందర్భంలో హృతిక్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని సమాచారం. టైగర్ ముత్తువేల్ పాండియన్ కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో హృతిక్ పాత్ర ఉండబోతుంది. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసే సన్నివేశాలను మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ గా విజువలైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 3వ వారంలో, ముఖ్యంగా జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో ఈ కీలక షెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇక ఈ షూటింగ్ లో పాల్గొనడానికి ముందే హృతిక్ రోషన్ పై లుక్ టెస్ట్లు నిర్వహించనున్నారు. ఈ సినిమాలో హృతిక్ ను మునుపెన్నడూ చూడని ఒక కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నారట. అలాగే ఈ రోల్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా హై వోల్టేజ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా దాదాపు 40 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. గతంలో 1986లో వచ్చిన భగవాన్ దాదా అనే హిందీ సినిమాలో హృతిక్ బాలనటుడిగా రజనీకాంత్ తో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు జైలర్ 2 ద్వారా ఈ ఇద్దరు స్టార్స్ కలవబోతుండటం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి వంటి స్టార్స్ కూడా భాగం కానుండడంతో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను అనౌన్స్ చేస్తూ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ లోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు డైరెక్టర్ అనిల్ రావుపూడి వెల్కమ్ చెప్పిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో జీవి ఎంట్రీని అధికారికంగా ప్రకటిస్తూ డైరెక్టర్ అనిల్ రావుపూడి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అంటే నాకు ఎప్పుడూ చాలా ఇష్టం. ఆయన అందించే ట్యూన్స్ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయిపోతాయి. మా వెంకీ అనిల్ 5 ప్రాజెక్ట్లోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీనికోసం మేము ప్లాన్ చేసిన ఒక ఫన్ కాన్సెప్ట్ ఐడియాను నమ్మి దానికి ఓకే చెప్పి మాతో కలిసి షూట్ లో ఫుల్ ఎంజాయ్ చేసినందుకు జీవి ప్రకాష్ కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీతో కలిసి మరిన్ని బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేయడానికి ఎదురుచూస్తున్నా బ్రదర్ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ వీడియోలో జీవి ప్రకాష్ కుమార్, అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా ఒక సముద్రం ఒడ్డున కూర్చొని ఉంటారు. జంధ్యాల చిత్రంలోని ఒక క్లాసిక్ సీన్ ను రీక్రియేట్ చేస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా ఆల్బమ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఫ్యాన్స్ మస్త్ ఖుషి అవుతున్నారు. టాలీవుడ్ లో పవర్ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే మ్యాచో స్టార్ గోపీచంద్ తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ హీరో బర్త్డే సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సింగా అనే ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. గోపీచంద్ హీరోగా 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అదిరిపోయే స్టంట్ సీక్వెన్స్లు అందించిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్ వి వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. టైటిల్ కు తగ్గట్టే గోపీచంద్ మార్క్ హై వోల్టేజ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ లో తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనార్కలి నాజర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ కంపోజర్ శామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ వెంకట్ మెగాఫోన్ పడుతుండటం, గోపీచంద్ కంప్లీట్ మాస్ అవతారంలో నటిస్తుండటంతో ఈ సింఘా ప్రాజెక్ట్ పై ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రావ్ బహదూర్.
జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ గమనిస్తే ఇదొక విభిన్నమైన ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. సత్యదేవ్ తన లుక్, నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఒక పెద్ద భవనం, అందులో జరిగే విచిత్రమైన పరిణామాలు ఒకవైపు కామెడీగా కనిపిస్తూనే మరోవైపు మిస్టరీని క్రియేట్ చేసేలా టీజర్ కట్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఇందులో సత్యదేవ్ రామప్ప అనే పాత్రలో కనిపించనున్నారు. చివర్లో సత్యదేవ్ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. టీజర్లోని విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ను బాగా ఎలివేట్ చేశాయి. ఈ చిత్రం జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రావ్ బహదూర్ సినిమాతో సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. డైరెక్టర్ వివి వినాయక్ కెరీర్ ను, టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన బ్లాక్ బస్టర్ మూవీ ఆది. జూనియర్ ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే అసలు ఈ సినిమా డైరెక్టర్ కు వినాయక్ కు ఛాన్స్ ఎలా వచ్చింది, ఎన్టీఆర్ తో ఆయనకు మొదటి పరిచయం ఎక్కడ జరిగింది అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా జరిగిన త్రిమూర్తులు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ వివి వినాయక్ వెల్లడించారు. తాను డైరెక్టర్ కాకముందు చివరిగా ఒక సినిమాకు కో డైరెక్టర్ గా పనిచేశానని వినాయక్ తెలిపారు. నేను కో డైరెక్టర్ గా చేసిన ఆ సినిమాలో హీరో వడ్డే నవీన్ నటించారు. ఆ సినిమా సమయంలోనే నాకు ఆది కథ ఐడియా వచ్చింది అని చెప్పుకొచ్చారు. అయితే ఈ కథను ఎన్టీఆర్ కు వినిపించే అవకాశం ఎలా వచ్చిందంటే, ఒకసారి నేను ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాను. సరిగ్గా అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నారు అని వినాయక్ చెప్పారు. స్విట్జర్లాండ్ లోనే నాకు తారక్ తో మొదటి పరిచయం ఏర్పడింది. అక్కడ కలిసినప్పుడు తారక్ కు ఆది లైన్ చెప్పడం, ఆయనకు బాగా నచ్చడం జరిగిపోయాయి. అలా వడ్డే నవీన్ సినిమా సమయంలో అనుకున్న కథ స్విట్జర్లాండ్ లో ఎన్టీఆర్ తో పరిచయానికి దారితీసి అది ఆది సినిమాగా రూపుదిద్దుకుంది అని వినాయక్ ఆ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒక చిన్న కో డైరెక్టర్ స్థాయి నుండి ఇండస్ట్రీ మెచ్చే రేంజ్ డైరెక్టర్ గా మారడం వెనుక ఉన్న ఈ రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.